పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదంటూనే సమర్థంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో చంద్రబాబు నాయుడు అనుభవం మార్గదర్శనం చేస్తుందని పవన్ కళ్యాణ్ విశ్లేషించారు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఫైనల్గా చేసినటువంటి డిస్కషన్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దిశానిర్దేశం చేసింది, ఈ అంశం పైన విశ్లేషించుద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇది రెండోది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక డైరెక్షన్ ఇచ్చారు. రాష్ట్రంలో తీసుకోవాల్సినటువంటి అభివృద్ధి ఇతర అంశాలకు సంబంధించి ఒక విజన్ సదస్సు లాంటిది ఇది అని చెప్పని అన్నారు. సో ఆ విజన్ అనేది కలెక్టర్స్కి, ఆఫీషియల్స్కి, ఐపీఎస్లకి, ఐఏఎస్లకి కరెక్ట్గా కనెక్ట్ అయిందని అనుకోవచ్చా ఈ మీటింగ్ ద్వారా? తప్పకుండా కరెక్ట్ అయింది. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు కూడా ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో, వాగ్దానాలతో మేము ప్రజల ముందు మంచి మెజార్టీతో వచ్చినప్పుడు ఆకాంక్షలు తగ్గట్టుగా మేము పరిపాలించాలంటే మేము ప్రత్యక్షంగా హామీలు ఇచ్చి వాగ్దానాలు చేసి ఫీల్డ్లో మేము కనపడతాం. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలకి అవి తీసుకెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లది, ఐఏఎస్లు, ఐపీఎస్లది చెప్పకనే చెప్పారు. అదే సమయంలో గత 5 సంవత్సరాల్లో కలెక్టర్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ముఖ్యంగా నిర్వీర్యం అయిపోయింది. చివరికి రెవెన్యూ వాళ్ళు మొత్తం కూడా సినిమా థియేటర్ల దగ్గర, ఇసుక దగ్గర, మీరు కూడా ఏమి అనలేని పరిస్థితి, మందు షాపుల దగ్గర ఉండాల్సిన పరిస్థితి దశాబ్దాలుగా ఎప్పుడు ఏ ప్రభుత్వంలో చూడలా. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశాడు. మేము కూడా మాకున్న పరిస్థితుల నుంచి రోడ్డు మీద పడాల్సి వచ్చింది. కానీ ఆ సమయంలో ఎవరు కూడా నమ్మకం నీరెత్తినట్టు ఉన్నారు కాబట్టి ప్రజల్లో తీవ్ర ఆవేశంతోనే ఆ ప్రభుత్వాన్ని మార్చారు. కాబట్టి మీరు నిజాయితీగా పనిచేయండి. ఐఏఎస్, ఐపీఎస్ అంటే ఒక దేవుళ్లాగా జిల్లాకి అధికారులు. అదేవిధంగా 5 కోట్ల మంది ఎంతో అభివృద్ధి ధ్యేయంగా ప్రజలు కోరుకుంటారు. దాని సంక్షేమాన్ని, ప్రభుత్వ సంక్షేమాలని క్షేత్రస్థాయిలో మీరు ఎటువంటి ఇది లేకుండా తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే అనేది స్పష్టంగా యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా స్పష్టంగా తెలియజేశాడనేది మనం అనుకోవాలి. అంటే అసలు ఈ మీటింగ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు, రాబోయేదంతా కూడా ఒక చేంజ్ ఓవర్ టైం. ఇది ఐటీ వెళ్ళిపోయింది, ఏఐ కూడా ఇప్పుడు వెనకబడిపోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ అంటున్నారు ఆయన. ఏంటి దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మార్పులు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది? తప్పకుండా అండి. అంటే చంద్రబాబు నాయుడు అంటేనే అనుభవం. 4 దశాబ్దాల అనుభవం, 14 సంవత్సరాలు సీఎంగా చేశారు. దేశ విదేశాల్లో, ప్రపంచంలో టెక్నాలజీలు అందిపుచ్చుకోవటంలో అందివేసిన చెయ్యి. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి అంత అనుభవం లేదు. ఎందుకంటే దేశ రాజకీయాల్లో ఆ విధంగా ఆయన ఉన్నాడు, ఒకప్పుడు చేశాడు. హైదరాబాద్ని, సైబరాబాద్ని సృష్టించిన వ్యక్తే. ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా హైదరాబాద్ని మళ్ళీ అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కోట్ చేశారు. అటువంటి వ్యక్తి, ఈ దూరదృష్టి వ్యక్తిని పరిపాలన మనం ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం సపోర్ట్ చేయాలి. ఆ దిశగా మనం వెళ్ళాలంటే విజన్ 2047తో వెళ్ళాలి. మారుతున్న పరిస్థితులు, టెక్నాలజీని అందిపుచ్చుకొని వెళ్ళాలి. అదేవిధంగా మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజున రేవంత్ రెడ్డి గారు కూడా పక్క రాష్ట్రంలో చెప్తుంది ఏంటి, ఇది నెంబర్ 1గా మనం హైదరాబాద్ తీసుకెళ్దాం. అవకాశాన్ని అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు చెప్పినట్టుగా రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే డ్రోన్స్ విన్యాసాలు కావచ్చు, సీప్లేన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు అంతకుముందు గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలించారు. కానీ ఇవన్నీ లేవు కదా, ఇవన్నీ ఎవరు పట్టించుకోలేదు కదా. అంటే సెంట్రల్ నుంచి ఇచ్చే నిధులకే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా వదిలేశారు. జల్ జీవన్ మిషన్నే పక్కన పెట్టేశారు. ఆంధ్రుల జీవనాడి పోలవరాన్నే పూర్తి చేయలేపారు. మంత్రులు మాత్రం 2 మారారు, కానీ పోలవరం అక్కడ ఆగిపోయింది. వీళ్ళు ఒక లక్ష్యంతో 2026 కల్లా పూర్తి చేయాలని అది కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, రాష్ట్రం కూడా అదే ఇస్తుంది. కానీ పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు మీటింగ్లో కూడా చాలా విషయాలు చెప్పారు. రూరల్ పావర్టీని ఎరాడికేట్ చేస్తాము, అలానే రహదారి వ్యవస్థలను బలోపేతం చేస్తాము, అక్రమార్కుల పైన ఉక్కుపాదం మోపుతాము. అయినా కానీ సివిల్ సప్లైస్ బియ్యం దారి తప్పుతున్నాయి. ఇంకా అదే ఇష్యూస్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్, ఇవన్నీ వైరల్స్, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఈ 5 నెలలు కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో, ఈ మీటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ పాలసీలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో అధికారులకు సరైనటువంటి దిశానిర్దేశం చేయగలిగారా? 100% చేశారనుకోవాలి. అంటే గత 5 సంవత్సరాల్లో కలెక్టర్లు కానీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు కానీ, మిగతా డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ వ్యవస్థను కూడా వాళ్ళు అధికారం వాళ్ళ చేతిలో లేకుండా పోయింది. వీళ్ళే ప్రభుత్వ పెద్దలే వాళ్ళు ఇష్టానుసారంగా వివరించారు. ఎమ్మెల్యేలు వాళ్ళు ఇష్టానుసారంగా వివరించారు. అధికారులని ఎవరు పట్టించుకోవాలా అనేది మనకు కనపడింది. మీరన్నట్టు 3 పాయింట్లు దారిద్ర్య దిగువన ఉన్నవన్నీ గ్రాస్ రూట్లో
మనం కనెక్ట్ అవ్వాలంటే గ్రామీణంగా కావాల్సిన గ్రామాలకు కావాల్సిన ఇవ్వాలి, పంచాయతీలకు కావాల్సిన ఇవ్వాలి. అదేవిధంగా రోడ్లు వసతులు కల్పించాలి. ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల మీద పూర్తి దృష్టి పెట్టింది. అదేవిధంగా 25,000 కోట్ల జలజీవన్ మిషన్ని గత ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసింది? పట్టించుకోవాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా తీసుకొచ్చారు. గ్రామాలని సస్యశ్యామలం చేస్తేనే, గ్రామాలు బాగుంటేనే ఆ రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మీరు అన్నట్టండి కేశవ్ గారు, 10 లక్షల కోట్ల అప్పు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు 2014 అప్పుడు దిగేటప్పుడు 19లో దిగేటప్పుడు 2.5 లక్షల కోట్లు అప్పే. ఈయన చేసింది ఏంటి? అదనంగా 8 లక్షల కోట్లు అప్పు చేశాడు. అంటే దాదాపు 10.5 లక్షల కోట్ల అప్పు మీద ఇప్పటికీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం కేశవ్ గారు, 6,000 కోట్లు ప్రతి నెల వడ్డీయే కట్టాల్సి వస్తుంది. అది ఎప్పుడు పూర్తి చేయాలి? కానీ ఆ ఎక్కడ కూడా కనపడకుండా ఒకవైపు ఉద్యోగులకి పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నారు, మనం చూసాం. ఎక్కడ వాలంటీర్లు లేకపోయినా ఇస్తున్నారు. అదేవిధంగా 5వ తారీఖులో ఉద్యోగులకి జీతాలు వస్తున్నాయి. ఏది నీడినో అది చేయగలుగుతున్నారు. ఆ దిశగానే మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం కరెక్ట్గా రాష్ట్రాలకు ఇవ్వాలి అనుకుంటే, ఎందుకంటే రాష్ట్రాల యొక్క ప్రాధాన్యత ఏందని మొన్న ఎలక్షన్లో బీజేపీ కూడా తెలిసి వచ్చింది. కాబట్టి వాళ్ళు త్వరితగతిన అది గ్రామీణాభివృద్ధి కావచ్చు, గ్రామీణ నీటిపారుదల కావచ్చు, లేకపోతే ప్రాజెక్టు పూర్తి విషయం కావచ్చు, రాజధానికి నిధుల విషయం కావచ్చు, ఈ కనెక్టివిటీ అన్నీ కూడా అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ 5 మాసాల్లోనే చేతులు అందిస్తుంది. కానీ అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదనలు పదే ఈ ఉక్కుపాదంతో అణిచివేస్తాం, ఒక పాయింట్. ఆ ఉక్కుపాదం అనేది ఎక్కడ మోపుతున్నారు, ఎప్పుడు మోపుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇవాళ కూడా కాకినాడ పోర్టు, బియ్యం అక్రమ రవాణా, అలానే ఇతర అంశాలపైన జరుగుతున్నటువంటి ఈ పోస్టులు వైరల్ చేయడము, బూతులు తిట్టడాలు, వీటి గురించి మళ్ళీ ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఎన్ని రోజులు పడుతుంది వీటిని? అదే చెప్పాడు. అదే మీరు అన్నట్టు IAS IPSలకి కూడా ఒకే మాట చెప్పారు. మేము ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రభుత్వ ప్రతినిధులు, కస్టోడియన్ ఆఫ్ పీపుల్ అండ్ గవర్నమెంట్, 5 కోట్ల మంది ప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకుంటే మేము ఉన్నాం. మేము మీ మీద డిపెండ్ అయి ఉన్నాం. మరి మీరు 3 చెక్ పోస్టులు ఉంటే 3 చెక్ పోస్టులు కూడా దాటి ఇంకా ఎందుకు వస్తున్నాయి అని చెప్పన్నాడు. కరెక్టే. ఇప్పుడు ప్రశ్న బందర్లో, మచిలీపట్నంలో గోడౌన్లో సీజ్ చేసిన బియ్యం కూడా మాయమైపోయినాయి. ఎలా జరుగుతుంది? అంత అధికారుల సహకారంతో జరుగుతుందా, లేదంటే ప్రభుత్వ ఉదాసీనత వలన ఇంకా పెంచలేకపోతున్నటువంటి పరిస్థితి? అదే కదా, అధికారుల అలసత్వం అనేది ఆయన చెప్పకనే చెప్పాడు. మీరు గుండెల మీద చేసుకొని మీ వృత్తికి న్యాయం చేయండి. మేము గత ప్రభుత్వం లాగా మేము మీ మీద ఒత్తిడి తేము, హెరాస్మెంట్ చేయము. ప్రభుత్వ ఆస్తులు అప్పనంగా లాక్కునే వాళ్ళకి, లేదా అక్రమంగా రవాణా చేసే వాళ్ళకి 76% భూ కబ్జా కేసులు వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ లో వచ్చినాయి. దీని మీద ఉక్కుబాబుతో అంటే వీళ్ళకి అంటే సిన్సియర్ గా పనిచేయాలన్న తపన వీళ్ళలో కూడా ఉండాలి. ఇప్పుడు ఎక్కడో సుబ్బరాయుడు ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చి తిరుపతి వెళ్ళి, తిరుపతిలో అరాచక శక్తులు రాజ్యమేలుతుంటే నైట్ 1 గంట దాకా షాపులు క్లోజ్ చేయకుండా రౌడీ మూకలతో కబ్జాలు, చివరికి గంజాయి, మద్యం, విపరీతమైన అంటే పరమ పవిత్రమైన ప్లేస్ తిరుపతే విచ్ఛిన్నం చేశారు. దాన్ని సుబ్బరాయుడు వచ్చిన 3 నెలల్లోనే మార్చగలిగాడు. వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం, కాలేజీ స్టూడెంట్స్లో 10 గంటలకల్లా షాప్స్ క్లోజ్ చేయటం, అంటే లా అండ్ ఆర్డర్ అంటే ఇలా చేయాలనేది. ఆ విధంగా మిగతా వాళ్ళు కూడా అదే స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. అది IASలు కావచ్చు, IPSలు కావచ్చు. కాబట్టి ఆ సమర్థవంతమైన ఆఫీసర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మేము ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత మీది అనేది ఆయన స్ట్రైట్గానే చెప్పాడు. మీరు అన్నట్టు నేపాల్ బార్డర్ దాటిన దాన్ని మళ్ళీ తిప్పి తీసుకొచ్చినప్పుడు రెడ్ శాండిల్లు అక్కడక్కడ జరుగుతున్నాయి చిత్తూరు వ్యాప్తంగా. అదేవిధంగా బియ్యం మీరు అన్నట్టు మొన్నటి దాకా 55,000 మెట్రిక్ టన్నుల దాకా పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తేదాకా సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపల మళ్ళా స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడో చోట ఆగాలి. కఠినంగా నిర్ణయాలు తీసుకుంటే తప్పితే ఆగదు. కాబట్టి ఎవరు పవర్సు? జిల్లా అధికారిగా మెజిస్ట్రియల్ పవర్ కలెక్టర్గా ఉంటుంది. అలాగే లా అండ్ ఆర్డర్ బాధ్యతలు ఎవరు చూడాలా? IPSలో ఉండాలి. కాబట్టి వీళ్ళని ఇటువంటి రౌడీషిటల్ని, ఈ సంఘ విద్రోహ శక్తుల్ని, గంజాయి బ్యాచ్ని, లేకపోతే సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళని, ఈ అబ్యూజన్ యాక్ట్ అనేది ఎప్పుడైతే అసెంబ్లీలో ఇంకా పూర్తిగా రాలేదు కానీ ఆ బిల్లు వస్తే కనుక వీళ్ళ రౌడీ షీట్ ఓపెన్ చేసేసి ఇమ్మీడియట్గా PD యాక్ట్ నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ అలవాటు పడి పోర్టుల ద్వారా అక్రమంగా బియ్యం సరఫరా చేసే వాళ్ళందరూ కూడా నిజంగా మనోహర్ గారిని అభినందించాలా. 55,000 మెట్రిక్ టన్నులు పాపం ఎక్కడికి వెళ్ళినా ఆయన పట్టుకుంటున్నాడు. మన మచిలీపట్నం, విశాఖపట్నం పోర్టు కూడా పట్టుకున్నాడు. అంటే ఈ సిట్ కూడా ఒకటి బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో సిట్ వేశారు. DSPలను కూడా కొంతమంది మార్చేశారు. వీళ్ళు నిస్వార్థంగా పనిచేయాలా. ఎక్కడ అవినీతి చేస్తే వాళ్ళు పట్టుకుంటే కనుక కింద స్థాయిలో క్షేత్రస్థాయి వాళ్ళు కూడా ఈ జిల్లా స్థాయి అధికారులతో సహకరించాలా. ఈ సమన్వయం లోపం లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అలా చేసుకోగలిగితే కనుక వీళ్ళు 2వ కాన్ఫరెన్సు
కల్లా ఇప్పుడు కొన్ని చిన్న సెట్ చేసుకోగలిగారు కొంతమేరకి, మిగతా 100% ఇక మూడవ కలెక్టర్ కాన్ఫరెన్స్కి ఈ పూర్తి చేయగలరనే విశ్వాసం ప్రజల్లో గ్రిప్ రావాలి. గ్రిప్ రావాలి. రైట్ రైట్ థ్యాంక్ యూ చిన్న శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో అధికార యంత్రాంగానికి కీలకమైనటువంటి పాత్ర అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ విధానాలకి విజన్కి తగినట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఎక్కడైతే అరాచకాలు జరుగుతున్నాయో పట్టుబడిన తర్వాత కూడా అవి ఆగకపోవడం అనేది దురదృష్టకరమైన సందర్భంగా పవన్ కళ్యాణ్ విశ్లేషించారు. రాబోయేటువంటి సమావేశం కల్లా కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా యంత్రాంగం అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.